రైట్ H1B వీసాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉద్యోగం చేద్దామని కలలు కంటున్న భారతీయులకు పిడుగులాంటి వార్త వినిపించారు. H1B వీసా దరఖాస్తులపై వార్షిక రుసుమును $1,00,000గా నిర్ణయిస్తూ ఉత్తర్వులపై సంతకం కూడా చేశారు. ఇక మీదట అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఏడాదికి $1,00,000 చెల్లించాల్సి వస్తుంది. ఇక ట్రంప్ నిర్ణయించిన ఈ కొత్త H1B వీసా విధానం భారత్తో పాటు చైనాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అయితే తన నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో వారు చాలా సంతోషిస్తారన్నారు. కాగా ట్రంప్ నిర్ణయంపై దిగ్గజ టెక్ కంపెనీలు అయిన యాపిల్, గూగుల్, మెటా ఇంతవరకు స్పందించలేదు. లో అత్యంత నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణుల కోసం H1B వీసా తీసుకువచ్చారు. యుఎస్లోని టెక్నాలజీ కంపెనీలు విదేశీ నిపుణుల కోసం ఇవి జారీ చేస్తాయి. ఇక H1B వీసాదారుల్లో ఇండియా 71% వాటా కలిగి ఉండగా చైనా 11.7% వాటా కలిగి ఉంది. వీటిని 3 నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేస్తారు. ఈ వీసాను ఉపయోగించుకుని ఎంతో మంది విదేశీ నిపుణులు అమెరికాలోకి ప్రవేశించి ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇక ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తులకు సాధారణ ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. ఇక లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాల్లో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అయితే ట్రంప్ తీసుకున్న నిర్ణయం కంపెనీలకు పెను భారంగా మారనుంది. అమెరికా ఏటా 85,000 వీసాలను లాటరీ విధానం ద్వారా జారీ చేస్తోంది. ఇక మరోవైపు గోల్డ్ కార్డును సైతం ట్రంప్ ప్రకటించారు. దీనికి $10 లక్షల నిర్ణయించారు. దీని ద్వారా అమెరికాకు $10 బిలియన్ సమకూరే అవకాశం ఉంది. పన్నుల తగ్గింపు, అభివృద్ధి ప్రాజెక్టులకు, రుణాల చెల్లింపులకు గోల్డ్ కార్డు నిధులు వినియోగించనున్నట్లు ట్రంప్ అయితే తెలిపారు. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ అయితే ట్రంప్ నిర్ణయం, ఇటు దిగ్గజ కంపెనీలు అయితే ఇప్పటి వరకు దీనికి సంబంధించి స్పందించలేదు. ఎలా ఉండబోతోంది? చైనాకు తర్వాత ఇండియాకు ఒక పెను భారంగానైతే మాట్లాడుకుంటా ఉన్నారు విశ్లేషకులు. ఏం చెప్తారు? పవన్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసా కోసం ఏటా $1,00,000 అంటే సుమారు $83 లక్షల రుసుము విధించారు. అంటే ఒక కంపెనీ ఒక విదేశీ ఉద్యోగిని ఇండియా, చైనా వాళ్ళని ఎవరినైనా సరే అమెరికాలో నియమించుకోవాలంటే ప్రతి ఏడాది ఆ వీసా పైన ఈ భారీ ఫీజు చెల్లించాల్సింది. ఇది ప్రతి సంవత్సరం కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఈ $83 లక్షల. అదనంగా గోల్డ్ కార్డ్ అనే కొత్త వీసా కూడా ప్రకటించారు. దాని ఫీజు $1 మిలియన్ అంటే $8.3 కోట్ల. అసలు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అన్న దానిపైన చర్చ అయితే జరుగుతుంది. అమెరికన్లకు ఉద్యోగాలు కాపాడటమే ప్రధాన ఉద్దేశం, ట్రంప్ ప్రధాన ఉద్దేశం. విదేశీయులను నియమించుకోవడం చాలా ఖరీదైనదిగా మార్చితే కంపెనీలు స్థానిక అమెరికన్లను తీసుకోవాలని భావిస్తారని ట్రంప్ అనుకుంటున్నారు. అంతేకాకుండా వలసలపై కూడా కట్టడి చేయాలనుకుంటున్నారు. H1B వీసా ద్వారా ఎక్కువగా ఇండియా, చైనా వాళ్ళు వస్తున్నారు. వీరి సంఖ్యను తగ్గించాలని కూడా భావిస్తున్నారు. అమెరికాకు డబ్బు సమకూర్చుకోవడం కూడా మరో విధానం. దీని ద్వారా వీసా రుసుముల ద్వారా $1 బిలియన్ వస్తాయని, ఆ తర్వాత ఆ డబ్బుని పన్నుల తగ్గింపు, రుణాల చెల్లింపులు, అభివృద్ధి ప్రాజెక్టులకు వాడాలని కూడా ట్రంప్ భావిస్తున్నారు. ఆ విధంగానే చెప్తూ ఉన్నారు. అయితే దీని ప్రభావం ఎవరిపైన ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అనేది కనుక మనం ఒకసారి చూస్తే భారతీయుల పైన ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. ఎందుకంటే
H1B వీసాల్లో 70% కంటే ఎక్కువ భారతీయులు పొందుతున్నారు. చైనా పౌరులపై కూడా దీని ప్రభావం పడే అవకాశం ఉంది. ఇది రెండో స్థానంలో చైనా వారు కూడా ఉన్నారు. సుమారు దాదాపు 12% చైనా పౌరులు కూడా H1B వీసాలను పొందుతున్నారు. కంపెనీలపై కూడా ఎక్కువ భారం పడే అవకాశం ఉంది. గూగుల్, యాపిల్, మెటా లాంటి పెద్ద కంపెనీలు ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. కానీ స్టార్టప్లు, మధ్యస్థ కంపెనీలు ఏవైతే ఉన్నాయో చిన్న కంపెనీలు వాటికి కొంచెం కష్టం అవుతుందని చెప్పొచ్చు. అయితే ఈ నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుంది అని కనుక మనం చూస్తే ఇప్పటికే అమెరికాలో ఉన్నటువంటి H1B ఉద్యోగులకు కూడా వర్తిస్తుందా లేదా, లాటరీ విధానం అలాగే కొనసాగుతుందా లేదా, ఇవన్నీ కూడా ఇంకా స్పష్టంగా లేవనే చెప్పొచ్చు. అంతేకాదు ఈ నిర్ణయం పైన చట్టపరమైనటువంటి సవాళ్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇది కొంత అనిశ్చిత అయితే కొనసాగుతుంది. ట్రంప్ తీసుకున్నటువంటి కొత్త నిర్ణయం వల్ల అమెరికా కంపెనీలు విదేశీయులు నియమించుకోవడం చాలా ఖరీదైపోతుంది. దీంతో భారతీయులు, చైనా ఉద్యోగులు అమెరికాలో ఉద్యోగం పొందడం కొంత కష్టతరమవుతుంది. అదే సమయంలో అమెరికాకు భారీ ఆదాయం కూడా వస్తుంది. అయితే అమెరికా వెళ్లే అవకాశాలు కొంత తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు చాలా మంది ఇండియన్లు H1B వీసా ద్వారా అమెరికాకు వెళ్లి మంచి జాబ్ చేసుకుంటున్నారు. కానీ కొత్త రుసుము ఈ $1,00,000 ప్రతి ఏడాది కూడా కంపెనీలు చెల్లించడం అంటే అంత తేలిగ్గా కానీ కృష్ణ, ట్రంప్ చెప్పేది దిగ్గజ కంపెనీలు కావచ్చు, టెక్నాలజీకి సంబంధించి వాళ్ళంతా సంతోషిస్తారంటున్నారు. కానీ ఎక్కడ స్పందన లేదు. కానీ వాళ్ళపైనే కదా భారం పడేది కూడా. ఖచ్చితంగా పవన్, ఇప్పటి వరకు కూడా వాళ్ళైతే స్పందించలేదు. $1,00,000 అది కూడా ఒకసారి వన్ టైం రుసుము కాదు. ఇది ఒకసారి చెల్లిస్తే తర్వాత H1B వీసా ఉన్నటువంటి వాళ్ళు అక్కడే వండుకోవచ్చు అంటారు. ప్రతి సంవత్సరం కూడా H1B ఎవరైతే తీసుకుంటారో ప్రతి సంవత్సరం చెల్లించాల్సి ఉంటుంది. సో ఇది కొంత పెద్ద భారం అనే చెప్పొచ్చు. అందుకే దీన్ని కొంత గూగుల్ ఏవైతే కొన్ని కంపెనీలకైతే ఈ కొత్త రుసుము వల్ల కొన్ని కంపెనీలు అంత తేలిగ్గా భారతీయులు నియమించుకోకపోవచ్చు. అమెరికాకు వెళ్ళే అవకాశాలు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరోపక్క ఇందా మీరు చెప్పినట్లుగా గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ లాంటి పెద్ద కంపెనీలు డబ్బు వెచ్చించగలవు కాబట్టి కొంతమందిని మాత్రమే తీసుకుంటాయి. అయితే చిన్న మధ్యస్థ కంపెనీలు మాత్రం భారతీయుల్ని నియమించుకోవడం దాదాపుగా పూర్తిగా మానేస్తాయనే చెప్పొచ్చు. అమెరికా కాకుండా ఇతర దేశాలపైన ఎక్కువ దృష్టి సారించే అవకాశం ఉంది. భారతీయ ఐటీ ఉద్యోగులు కెనడా, ఐటీ, ఆస్ట్రేలియా, యూకే, యూరోప్ వంటి దేశాలపైన దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే కెనడా, యూకేలు స్కిల్డ్ వర్కర్స్ వీసాలు కూడా సులభతరం చేస్తూ ఉన్నాయి. సో దానివల్ల కెనడా, యూకేలకు కొంత ఎక్కువగా వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే అమెరికా ఐటీ కంపెనీలు ఇండియాలోనే ఉద్యోగాలు పెంచే అవకాశం ఉందా అన్న దానిపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ వీసా ఫీజు భారీగా పెరగడంతో అమెరికా కంపెనీలు నిపుణులను అమెరికాకు తీసుకెళ్లకుండా ఇండియాలోనే ఆఫీసులు పెంచడం ద్వారా రిమోట్ జాబ్స్ ఇవ్వడం మొదలు పెట్టొచ్చు.